జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల ఆదేశాల మేరకు కోవూరు సీఐ సుధాకర్ రెడ్డి సూచనలతో ఎస్ఐ ముత్యాలరావు కోవూరు పంచాయతీలోని నందలగుంట కాలనీలో సుమారు 15 మంది సిబ్బందితో కలిసి కార్డన్ సర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి సరైన పత్రాలు లేని 20 బైకులను, ఒక ఆటోని స్వాధీనం చేసుకున్నారు. వాహన యజమానులకు, గ్రామస్తులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఐ ముత్యాలరావు మాట్లాడుతూ ఎవరి దగ్గరైనా వాహనాలు కొనేటప్పుడు సరైన పత్రాలు ఉంటేనే వాహనాలు కొనాలని తెలిపారు. ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానితగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని గ్రామస్తులకు సూచించారు. ఎక్కడికైనా ఊర్లకి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా పోలీసులకు సమాచారం ఇస్తే మీ ఇంటికి LHMS సిస్టమ్ పెట్టించి ఎలాంటి దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమ్మర్ కాబట్టి ఇంటి మీద మొనుకునేటప్పుడు కింద తాళాలు వేసుకున్నాం కదా, ఇంటి మీద మొనుకోబాగుంది అదేనా. ఎందుకంటే మీరు ఇళ్ళ పైన మొనుకుంటారో గాలి కోసమని దొంగలేమో ఇంటికి వచ్చి దొంగతనం చేసుకున్నారు. కాబట్టి ఇంటి తాళం వేసేటప్పుడు కూడా జాగ్రత్తగా వేసుకొని అదేనా చేయండి. అట్లానే ఏదన్నా సెలవులకు లేకపోతే ఏదైనా ఊరికి వెళ్ళేటప్పుడు అయితే మీరు ఏదన్నా LHMS అని ఉంటుంది, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని ఉంటుంది. మీరు ఊరికి వెళ్ళేటట్టయితే 3 రోజులు 2 రోజులు 1 రోజు ఎక్కడికైనా ఊరికి వెళ్ళేటట్టయితే వచ్చి మన పోలీస్ స్టేషన్లోకి వచ్చి మేము ఊరికి వెళ్తాం సార్ అంటే మేము దానికి ఒక పెట్టేస్తాం, LHMS అని కూడా పెట్టేస్తాం. ఎవరైనా దొంగలు మీ ఇంటికి వస్తే తెలుసు మాకు, అర్థమైందా. కెమెరాలు పెడతారు, వాడు ఇంటి డోర్ కానీ టచ్ చేయగానే మనకు తెలిస్తే మేము వచ్చేస్తాం ఇమీడియట్గా మీరు ఉండిపోయిన, అర్థమైందా. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్, దానికి ఏం డబ్బులు చెల్లించవసరం. మీరు వచ్చి మాకు ఇంటిమేషన్ చేస్తే మేము వచ్చి బిగిస్తాం, అర్థమైందా. అంతేగాని బంగారం డబ్బులని ఇంట్లో పెట్టుకొని ఊళ్ళకి వెళ్ళబాకండి, అర్థమైందా. మళ్ళీ పోయిన తర్వాత పోయినాయి సార్ అంటే కష్టంగా ఉంది, అర్థమైందా. ఇంకేమైనా ఉంటే సమస్యలు ఉంటే చెప్పండి. అర్థమైందా. అందువల్ల అలా కొనకూడదు, ఏదైనా రికార్డు పరంగా ఉంటేనే కొనుక్కోవాలి. 4 ఏళ్ళకి ఇస్తున్నాడు అని మీరు కొనుక్కోకూడదు. తర్వాత మీ ఏరియాలో ఎవరన్నా కొత్త వ్యక్తులు ఉంటున్నారా? ఈ ఏరియాలో ఎవరన్నా కొత్తగా వచ్చి రెంట్ తీసుకొని ఫ్యామిలీస్ కాకుండా కుర్రోళ్ళని ఎవరన్నా ఉంటే చెప్పండి. ఎవరన్నా ఉంటే 112 కాల్ చేయండి, అర్థమైందా. అంటే దొంగలు అవ్వచ్చు, అంతే కదా. కొత్త వ్యక్తులు వస్తే దొంగలు అవ్వచ్చు, మీరు చెప్పాలి మాకు. మా ఏరియాలకి కొత్త వ్యక్తులు వచ్చారని చెప్తే మేము వచ్చి వాళ్ళని వెరిఫై చేసి, అర్థమైందా, ఎవరన్నా ఉంటే చూసి దాని మీద యాక్షన్ తీసుకుంటాం. కొత్త వ్యక్తులు వచ్చారని చెప్పాల్సింది మీరు, ఇంటిమేషన్ ఇవ్వాల్సింది మీరు. ఎందుకంటే మీకే తెలుసు ఈ ఏరియాలో ఎవరు ఉంటున్నారు, ఎవరు ఉంటారు. ఎవరైనా ఇల్లు రెంట్ తీసుకుని ఉంటే కొత్తగా మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి. నేను ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయా మీకు? CC కెమెరాలు పెట్టున్నామ్మా, బిగిస్తాం, మంచిదే.